విల్ టాక్ అబౌట్ టింగ్లింగ్ సెన్సేషన్. అంటే చేతులకు కానీ కాళ్ళకు కానీ తిమ్మిళ్ళు రావడం. మన దేశంలో డయాబెటీస్ చాలా కామను. సో చేతులకు గ్లవ్ అండ్ సాకెట్ అంటే అరచేతులకు కానీ పాదాలకు కానీ తిమ్మిర్లు వస్తే దానికి కారణం డయాబెటీస్ కావచ్చు. సో ఈ బేసిక్ టెస్ట్లు ఏంటంటే మన దేశంలో 1 in 5 ప్రతి 5 ఒకరు డయాబెటీస్ కాబట్టి ప్రస్తుతం బేసిక్ టెస్ట్లు మనకు షుగర్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవాలి. ఇది చాలా కామన్ ప్రాబ్లం కాబట్టి. ఆ తర్వాత తిమ్మిర్లు వస్తే పెరిఫెరల్ నర్వ్ అంటే కాళ్ళకు చేతులకు నరాల ఒత్తిడి వల్ల తిమ్మిర్లు రావచ్చు, లేదంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ తిమ్మిర్లు రావచ్చు. ఓకే, మీరు డాక్టర్ దగ్గర వెళ్తే మీ సిమ్టమ్స్ బట్టి సింపుల్ ప్రాబ్లం కార్పల్ టన్నర్ కావచ్చు. మీకు ఒకవేళ తిమ్మిర్లు ఈ బొటన వేలు ఈ 3 వేలు కనుక తిమ్మిర్లు వస్తే డాక్టర్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి ఆ తర్వాత EMG స్టడీస్ అంతా వేసి ఈ కార్పల్ టన్నల్ అని నిర్ధారణ చేయొచ్చు. ఒక్కొక్కసారి మనకి తిమ్మిర్లు ఈ చిటికెన వేలు ఆ తర్వాత ఉంగరం వేలుకి వస్తే కనుక కంప్రెషన్ కామన్గా మూచేయి దగ్గర అల్నార్ నర్వ్ అనే నర్వ్ తోటి కావచ్చు. లేదు ఒక్కొక్కసారి ఏంటంటే మెడలో ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్కి మెడలో కనుక స్పైనల్ స్టెనోసిస్ అని అంటే స్పైనల్ కార్డ్ మీద అబ్నార్మల్ కంప్రెషన్. సో మామూలుగా మన స్పైనల్ కార్డ్ తల దగ్గర నుంచి నడుము వరకు దానికి స్పేసు ఒక 10 millimeters కంటే ఎక్కువ స్పేస్లో స్పైనల్ కార్డ్ కూర్చుంటుంది ఏ కారణం చేతనైనా. అయితే మెడలో కానీ నడుములో కానీ ఆ స్పేస్ తక్కువ అయితే స్పైనల్ కార్డ్ను బిగించినట్టుగా అవుతే గనక కాళ్ళకు చేతులకు తిమ్మిర్లు వచ్చి సొలిగినట్టుగా నడిచే అవకాశం ఉంది. ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఎస్పెషల్లీ ఎల్డర్లీ. సో వాళ్ళను ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఒకవేళ స్పైనల్ స్టెనోసిస్ ఉందా మెడలో కానీ, మెడలో అయితే కాళ్ళు చేతులు ప్రభావితం కావచ్చు, ఒక్కొక్కసారి నడుములో అయితే కనుక క్లాడికేషన్ అంటే నడవడం ఏదైతుందో మనం నడవడం మొదలైన తర్వాత కొంచెం దూరం తర్వాత నడవలేం, కొంచెం ముందుకు బెండ్ అయ్యి నడిస్తే కొంచెం రిలీఫ్ ఉండొచ్చు. సో దీన్ని నడుములో లంబార్ స్పైనల్ స్టెనోసిస్ ఒక విధంగా ఉంటుంది. మెడలో కనుక ప్రాబ్లం అయితే కనుక కాళ్ళు చేతులు ఎఫెక్ట్ కావచ్చు. థొరాసిక్ స్పైన్ అంటే మనం మధ్యలో స్పైన్లో ఇట్లాంటి ప్రాబ్లం అనేది రావడము చాలా అరుదు.